సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ఆర్జే శేఖర్ భాషా గారు ఉన్నారు. నమస్తే అండి. హాయ్ హాయ్ మా. ఇంకా ఇప్పుడు అంటే మస్తాన్ సాయికి సంబంధించి ఇప్పుడు తప్పుడు వార్తలు రాయటానికైతే అవకాశం లేదు, కానీ ఇప్పటికీ అతను ఇంకా జైల్లో మగ్గుతూనే ఉన్నాడు. మరి ఇప్పుడు ఏమైనా లావణ్య పైన ఎంక్వైరీ వేసే అవకాశం ఏమన్నా ఉందా? ఏదైనా ఛాన్స్ ఉందా? చూడాలి మరి, ఇంకా జడ్జిమెంట్లో తీర్పుని బట్టి చూడాలి మనం. బట్ అంటే లావణ్య మీద కోర్టు ఇస్తేనే ఎంక్వైరీ చేయాలని లేదమ్మా. ఎందుకంటే లావణ్య మీద ఇప్పుడు మస్తాన్ సాయి 800 మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు అని చెప్పి నోటి మాటగా ఈవిడ చెప్తేనే అతన్ని పెట్టి ఇంత చేశారు కదా. మరి లిటరల్లీ అమ్మాయిలే వచ్చి ఈ అమ్మాయి మీద కంప్లైంట్ ఇస్తుంది. ఒక ప్రీతి ఇచ్చి కంప్లైంట్ ఏమైంది, స్వాతి ఇచ్చిన కంప్లైంట్, ఈ ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి. ఎందుకు కనీసం ఆవిడని చెక్ కూడా చేయట్లేదు? అసలు ఏం జరుగుతుందని ఆవిడని ఎందుకు ఇది చేయట్లేదు? అంటే అసలు వీడు నన్ను మస్తాన్ సాయి అనేవాడు మా జోలికి వచ్చాడని చెప్పి ఏ అమ్మాయి కంప్లైంట్, వేరే అమ్మాయి ఎవరో చెప్తే తీసేస్తారు. డైరెక్ట్గా సాక్షాత్ అమ్మాయిలే వచ్చి ఈ లావణ్య మమ్మల్ని టార్చర్ చేస్తుంది అంటే కూడా ఆవిడ మీద చర్యలు ఏమంటే ఏమని అర్థం చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఎఫ్ఐఆర్ ఉంది, అదే నార్సింగ్ పీస్లో ఎఫ్ఐఆర్ ఉంది, సైబర్ క్రైమ్ లో ఒక ఎఫ్ఐఆర్ ఉంది. ఇప్పుడు ప్రీతి ఫస్ట్ కేసు పెట్టాలని చూసినప్పుడు తీసుకోలేదని అన్నారు కదా. తర్వాత మనకి వీడియోతో సహా ప్రూఫ్ వచ్చింది. అండ్ ప్రీతి కూడా ఒక మీడియా ఛానల్లో మాట్లాడటం చూసాను. ఇప్పుడు ఏమైందండి? అంటే తను కేసు పెట్టడానికి ప్రీతికి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ప్రాబ్లం వల్ల మీడియా ముందుకు రాకపోవడం, ఇంకొకటి పోలీసులకి వెళ్ళి స్టేషన్లో ఇవన్నీ కలుపు. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆవిడ ఒక ప్రయత్నం అయితే చేసింది మిమ్మల్ని రీచ్ అవ్వడానికి. అప్పుడు ఆవిడని ఏదో బెదరగొట్టి ఏదో పంపించేశారు. బట్ ఇప్పుడైతే కనీసం కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతున్నాయి కదా, ఎందుకు మీరు ఆ కేసు రిజిస్టర్ చేసుకోరు? సో ఈ అమ్మాయి అంటే ఇప్పుడు అందరికీ లావణ్యలాగా అంటే పరిగెత్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో కంప్లైంట్ ఇచ్చి అక్కడ వాళ్ళతో ఏదో పూసుకొని వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఏదో ఒకటి చేయించడం కాదు కదా. అందరికీ అలా బోల్డ్ పనులు ఉంటాయి అందరికీ. సో ఒకటి ఏంటంటే ఇది సిస్టంతో ఆడుకోవడం తెలిసిన వాళ్ళు మాత్రం బాగా వాడుకుంటున్నారు సిస్టమ్ని. అసలు తాడు బంగారం తెలియకుండా నాకు అన్యాయం జరిగింది అని ఒకసారి చెప్పేసి ఇంకా తర్వాత వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతే మీకే పెద్ద పట్టినప్పుడు మేమెందుకు? ఇప్పుడు నాలాంటి వాళ్ళు వెనకాల వేసుకొని నేను తీసుకెళ్ళి ఆ అమ్మాయి బాధితురాలని చెప్తున్నా కూడా తర్వాత కూడా వాళ్ళు అంటే సరే ఆవిడ ఆరోగ్యరీత్యా లేకపోతే పరిస్థితులు కావచ్చు, లేకపోతే లావణ్య ఏమన్నా బెదిరించి మళ్ళీ ఇంకేమన్నా వీడియోలు రిలీజ్ చేస్తే ఆల్రెడీ పాపం మళ్ళీ ఇవే అమ్మాయివి ప్రీతివి వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. మీరు గమనిస్తే అమ్మాయి ఇంటర్వ్యూ ఇవ్వడం ఆలస్యం, వెంటనే అమ్మాయి వీడియోలు సర్క్యులేట్ అయిపోతాయి అన్ని చోట్ల టక 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 టక. అంటే మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఒక అమ్మాయి ఒక అనామకురాలు వచ్చి నాకు ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్తే TV9, NTV, ETV లేకపోతే పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ వచ్చేసి చెప్పండి అమ్మా మీకు అన్యాయం జరిగిందా అని చెప్పి అనే సిచ్యువేషన్ ఉంటుందా? ఒక లక్ష్మీ పడాల లాంటి అమ్మాయి ముసుగు కట్టుకొని వచ్చి ఒక 14 ఛానల్ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతుంది అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగింది? ఎందుకంటే లావణ్య ఒక మీడియా మాఫియా నడిపిస్తుంది. సో లావణ్య ఎలాగైనా సరే నన్ను టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది? ఈ లక్ష్మీ పడాల లాంటి వాళ్ళని తీసుకొచ్చి వేషాలు వేసుకుని రకరకాలుగా మాట్లాడిస్తూ ఉంటుంది. ఎందుకు మీరు గమనిస్తే లిటరలీ ఈ అమ్మాయి నన్ను చంపేయడానికి స్కెచ్ చేసింది లావణ్య, వాళ్ళ తమ్ముడు అండ్ వీళ్ళందరితో కలిసి చేసిన ఆడియో బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏదో రకంగా కౌంటర్ చేయడానికి ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇది చేస్తుంది. అంటే ఈ అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది, ఈ అమ్మాయి శుద్ధపోస అని చెప్పి మీడియాలో మీరు గమనిస్తే నా మీద హత్యా ప్రయత్నం చేసిన కుట్ర గురించి 1-2 ఛానల్స్లో వేసుంటారు. బట్ ఈవిడిది పెద్ద అన్నింటిలోనూ వచ్చేస్తుంది. దానికి తోడు ఇంక ఎవరెవరో ఏవో పేర్లు తీసేదో మాట్లాడుతుంటారు. ఇదే నార్మల్ అమ్మాయికి కవరేజ్ దొరుకుతుందా? జస్ట్ బికాస్ లావణ్య చెలికత్తె కాబట్టి లావణ్య ఈవిడ్ని వాడుకొని ఇలా వాళ్ళ మీద వీళ్ళ మీద బురద జల్లుతారు. ఎవరి మీద బురద జల్లమంటే వాళ్ళ మీద జల్లుతారు. ఏముంది, ఆర్టిస్టులు వచ్చేసి 4 మాటలు చెప్పేసి పోతుంటారు. అంటే అసలు ఇప్పుడు ఎలా అండి? అంటే కళ్ళ ముందు అంత క్లియర్గా ఇవన్నీ వినలేదా ఈ మీడియా ఛానల్ వాళ్ళు ఒక్క క్వశ్చన్ కూడా? ఇప్పుడైతే ఆ అమ్మాయి ఈ లక్ష్మీ పడాలని అమ్మాయి వచ్చి ఇట్లా నన్ను వాడు అన్యాయం చేశాడు, వీడు అన్యాయం చేశాడు, 10 మంది అన్యాయం చేశాడు, నేను 10 మంది మోసం చేసినా ఇంకా నేను మోసపోతూనే ఉన్నాను, నమ్ముతూనే ఉన్నాను, మోసపోతూనే ఉన్నాను ఇలా చెప్పుకుంటూ ఉంటే ఒక్కళ్ళు కూడా ఏమ్మా నువ్వు వాడిని చంపేస్తాను ఇంత క్రూయల్గా గ్లౌజ్ వేసుకొని ఇంత ప్లాన్ పకడ్బందీగా చేసావు కదా, ఇది ఎందుకు చేసావమ్మా అని ఒక్కడు అడిగాడా? వాళ్ళు వినలేదా? ఆడియో అవును వాళ్ళు వినలేదా?
విన్నారు, వాడికి తెలుసు, కానీ అడగరు. ఎందుకు అంటే ప్రీ ప్లాన్డ్ ఒక క్యాంపెయిన్ అది. డబ్బులు ముట్టినాయా లేకపోతే వాళ్ళకి కూడా డ్రగ్స్ పార్టీ ఇచ్చిందని విన్నాం. సో అది నడుస్తుందా? డ్రగ్స్ పార్టీ ఇచ్చిందని విన్నారా? ఓ ఓకే. అంటే ఆధారాలు కూడా ఉన్నాయి మన దగ్గర దానికి. సో మీరు ఏంటంటే నేను మీకు సపరేట్గా వినిపిస్తాను, దాంట్లో ఇదేం లేదు. సో ఇది జరిగేది బేసికల్లీ. అంతెందుకు మా మాధవీలత ఉన్నారు, ఆవిడ తన కేసు కోసం 4-5 రోజులు తిరుగుతుండే పోలీస్ స్టేషన్ చుట్టూ. వీళ్ళు ఎవరన్నా వచ్చి కవర్ చేశారు? మాధవీలత రిప్యూటెడ్ యాక్టరు, ఆవిడకి ఒక కార్యకర్త, ఆవిడకి లేని కవరేజ్ ఒక అనామకురాలు. ఈ లక్ష్మీ పడాలనే ఆవిడ ఎవరో ఏంటో తెలియదు, ఒక బాధితురాలు అని చెప్పి ఒక ముసుగేసుకొని వచ్చి మాట్లాడితే, అదే బాధితురాలు ఒక మనిషిని చంపేస్తాను అని చెప్పి ఇంత క్రూయల్గా ప్లాన్ చేసే ఏంటమ్మా అని ఒక మాట అడగలేకపోయారు వాళ్ళు. మన జర్నలిజం విలువలు అవి. అది అంటే క్లియర్ కట్గా ఒక క్వార్టర్ నడుస్తుంది అక్కడ. ఓకే. అంటే ఇప్పుడు మరి మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే ఒక మీడియా మాఫియా రన్ అవుతోంది, పోలీసులు అసలు ఎటువంటి కేసులు ఎటువంటి ఎంక్వైరీ చేయట్లేదు, తన పైన ప్రశ్నించిన వాళ్ళందరిపైన కేసులు పెడుతున్నారు, లేకపోతే ఎవిడెన్స్ పట్టుకొని తిరిగి కూర్చున్న ప్రీతి మీద కూడా కేసు పెట్టించడానికి ఈ అమ్మాయి ఎంత ట్రై చేసింది తెలుసా మీకు? అది ఇవాళ నాకు అది విని నేను షాక్ అయ్యాను నేను. సో మస్తాన్ సాయిని కరాటే కళ్యాణ్తో మాట్లాడిన నెక్స్ట్ రోజే అరెస్ట్ చేశారు పోలీసులు. ఈవిడేమో ఒక కాల్లో ఉంటుంది, అక్కడ దర్గాకి చాలామంది భక్తులు పోతుంటారు, ఎవరో ఒక భక్తులతో నేను పెట్టించి ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక ఆయనతో కూడా చెప్తుంది. సో తర్వాత మస్తాన్ సాయి అరెస్ట్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ రోజే ఇమీడియట్గా కరాటే కళ్యాణ్ గారితో మాట్లాడిన నెక్స్ట్ రోజే అరెస్ట్ అయిపోతాడు. కరాటే కళ్యాణ్తో మాట్లాడింది చాలామంది తిరిగిపోవచ్చు. ఒకసారి గుర్తు చేస్తాను ఏమైందంటే, లైవ్ ఛానల్లో కూర్చొని ప్రీతి పక్కన కరాటే కళ్యాణ్ ఉన్నారు, ఊరికే మాట్లాడతాను, నాకు లావణ్య బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది అనే దానికి ప్రూఫ్ అడిగారు పోలీసులు, నువ్వే ఉన్నావు ఆ రోజు, నువ్వే సాక్ష్యం చెప్పాలి అంటే, నేను బయటకు వచ్చి చెప్పలేనురా, నా పరిస్థితి ఇది అని చెప్తున్నాడు. ఇదంతా లైవ్ వెళ్తుందనే విషయం మస్తాన్ సాయికి తెలియదు. కరాటే కళ్యాణ్ గారితో మామూలుగా మాట్లాడుతున్నాడు, ఫోన్ కాల్లో మాట్లాడుతున్నట్టు చెప్పేశాడు, తన బాధ అంతా చెప్పేసుకున్నాడు. అది బయటకు వచ్చేసిన తర్వాత అరెస్ట్ అయిపోయాడు. అది జరిగింది. ఇప్పుడు ఈ కాల్ వినండి. కరాటే కళ్యాణితో వాడు మాట్లాడకపోయింటే, ప్రీతితో మాట్లాడకపోయింటే ఈ మాత్రం యాంటీ కూడా అయ్యేదని కాదు. నువ్వు చెప్పురా, జనరల్ గా నాకు జరుగుతున్న ఒక ఇష్యూలో అతను ఇలాంటి మాట్లాడి ఇలాంటి కాల్ రావడం కరెక్టా? కరెక్ట్ కాదు. దట్టు ఆఫ్టర్ ఎవ్రీథింగ్ నేను పాజిటివ్ గా ఉన్నాక ఆ కాల్ రావడం వల్లే నువ్వు అలా అయ్యావు. అది నాకైతే తెలుసు, జనాలకి ఎంతవరకు తెలుసు నాకు తెలియదు. దానికి కొట్టి దెబ్బలు తగ్గి ఏమున్నా సరే ఈ పరిస్థితి అయితే రాలేదు, అయితే ఎప్పుడు దిగలేదు. ఇప్పుడు కూడా నేను అనుకోవటం వాళ్ళు చేసుకున్న దాంట్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు అనుకుంటున్నా నేను. నాకైతే అదే కనిపిస్తుంది. అరే మనకి ప్రీతి లైన్ చేస్తుందో ఇదో కావాలరా, నా ఎట్లా వస్తాయి లైన్ చేస్తుందో ఇదో కావాలరా. లైన్ అంటే మనకు తెలియదు బేసికల్లీ. తర్వాత నేను స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది అంటే, ఇట్లా డ్రగ్స్ ఇట్లా వేసుకుని టేబుల్ మీద ఇట్లా 3 గీతలు బార్లు గీసుకుంటారు కదా, ఇక ఇట్లా క్రెడిట్ కార్డు ఏదో పెట్టుకొని ఇట్లా గీసుకొని పీల్చుకుంటుంటారు. అది దాన్ని లైన్ చేయడం అంటారు అనమాట ఆ భాషలో. సో ప్రీతి లైన్ చేస్తుంది అంటే, ఒకప్పుడు ఈవిడ అలవాటు చేసింది కదా, ఆ టైంలో చేసిన వీడియోలు ఏమన్నా ఉంటే కావాలరా అంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయిని కూడా నేను జైలుకి పంపిస్తాను, ఎందుకంటే ప్రీతి మస్తాన్ సాయి వల్లే నేను ఇవాళ జైల్లో ఉన్నాను, ఐ మీన్ ఈ విషయం బయటకు వచ్చేసింది, దాని అసలు రూపం బయటకు వచ్చేసింది అనేది ఆవిడకి అర్థమైంది. సో వీళ్ళిద్దరిని ఏదో రకంగా జైలుకి పంపించాలనేది ఆవిడ. సో ఆల్రెడీ ఆవిడకి కొంతమంది పోలీస్ పరిచయాలు ఉన్నాయి కదా, ప్రేమల పరిచయాలు. సో అలా ఇక్కడ దొరికితే సాయంత్రం ప్రెసిడెంట్కి వెళ్ళిపోతుంది ప్రీతి. ఏమున్నా సరే ఈ పరిస్థితి అయితే రాలేదు, ఇలా అయితే ఎప్పుడు దిగలేదు. ఇప్పుడు కూడా నేను అనుకోవటం వాళ్ళు చేసుకున్న దాంట్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు అనుకుంటున్నా నేను. నాకైతే అదే కనిపిస్తుంది. అరే మనకి ప్రీతి లైన్ చేస్తుందో ఇదో కావాలరా, నా ఎట్లా వస్తాయి వాళ్ళకి. నాకు ఒక్కటి దొరికితే రేపు సాయంత్రం ప్రీతి ప్రెసెంట్ వెళ్తుందా. ఇవాళ ఎట్లా దొరికినాయి? ఉదయ్ ఫోనా? ఉదయ్ ఫోను విక్టిమ్స్ పంపిస్తున్నారు. ఓహో, ప్రీతి లైన్ చేస్తున్నదిరా.
గౌతమ్ గారి దగ్గర ఉంటాయి సోదిన కొడుకులు ఇక్కడ పంపిట్లా. గౌతమ్ ఏం రెస్పాండ్ అవ్వలేదా? మరి ఏమో కావాలి రెస్పాండ్ అవ్వట్లేదో లేకపోతే ఏంటో. వాళ్ళైతే సాయం కూడా జరగొట్టారబ్బా, వాళ్ళైతే సాయం కూడా జరగొట్టారు, అందులో డౌట్ లేదు. అది చెడగొట్టడానికి ఇదేం కూర కాదులేరా. అదే ఈ దీంట్లో చింటూ ఇప్పుడు కూడా చెప్పనా, నువ్వు ఉన్నావు ఒకవేళ ఒక 50% అట్టున్నా 50% ఇటు తిరుగుతావు. సరే దట్ కాల్ కోసం చాలా క్లియర్ కట్గా ప్రీతిని మస్తాన్ సాయిని ఏదో రకంగా ఈ డ్రగ్స్ కేసులో ఇరికించాలని ఆవిడ ఇంటెన్షన్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రీతి రిహాబ్కి వెళ్ళింది, మానేసింది, ఇక తన బతుకుతోంది, అయినా కూడా తను ఈ రొచ్చులోకి దింపి ఇచ్చేయాలని చెప్పి అలా చేస్తున్నప్పుడే ఆవిడ తట్టుకోలేక బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. నా మీద మళ్ళీ కంప్లైంట్ ఇస్తావా అని చెప్పి మళ్ళీ ఆవిడ పాత వీడియోలు పాతవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు మీడియాలో ముందు పెట్టి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఇచ్చిందో మళ్ళీ అవే రిపీట్ అవుతుంటాయి అనమాట, అదే మీడియా ఛానల్స్. సో ఎన్నిసార్లు అయినా సరే ఇప్పుడు డబ్బులు ఇచ్చో లేకపోతే ఆవిడ కొన్ని మీడియా పరిచయాలతోటి ఆవిడ ఆడిస్తున్న ఆట వాళ్ళని డీఫేమ్ చేసి బజారు పడిస్తూ ఉంటుంది. వాళ్ళేమో ఎందుకులే ఇంక మనం బయటకు వస్తే మన పరువు పోతుంది అని చెప్పి నోరు మూసుకొని ఉంటారనమాట. ఇదే ఆవిడకి కావాల్సింది. సో అదే కేటగిరీలో ఇక్కడ మీరు గమనిస్తే మస్తాన్ సాయి కన్ఫెషన్ ఇచ్చిన నెక్స్ట్ రోజే అరెస్ట్ అవ్వడానికి ఈవిడే కుట్ర పన్నిందనడానికి నిదర్శనం అనమాట ఇది. ఇక నాకు కొన్ని అర్థం కాల తర్వాత తెలుసుకున్నది ఏంటంటే వీళ్ళ కోడ్ లాంగ్వేజ్లో పల్లపొడి అంటారట కొకైన్. నాకు ఫస్ట్ నేను విన్నప్పుడు ఏదో నార్మల్ కాల్లే అనుకున్నాను. డంటీ అని అంటారు అతన్ని శ్రీకర్ అని అతని ఒరిజినల్ పేరు. అతను నైబర్గా ఉండేవాడు, ఈ రాజ్ తరుణ్ కోకాపేట ఇంట్లో నైబర్గా ఉండేవాడు. రాజ్ తరుణ్ టాప్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు, ఈవిడ కింద ఫ్లోర్లో ఈవిడ మస్తాన్ సాయి కలిసి ఉండేవాళ్ళు. ఆ టైంలో ఈయన పక్కింట్లో ఉండేవాడు. ఆ టైంలో ఈయన కూడా అక్కడ ఉండే, ప్రీతికి డ్రగ్స్ ఇస్తున్నప్పుడు ఈయన కూడా చూశాడు. అయితే ఆయన నాకు చాలా రోజుల ఫోన్ చేసి చెప్పాడు ఇవన్నీ కూడా, నేను ఇట్లా నైబర్ నుండి అని చెప్పాడు. సరే ఎవడన్నా కోపం ఉండేవాడు ఎవడన్నా చెప్పచ్చు కదా, నేను ఏ రోజు అది బయట పెట్టలే. కానీ ఎందుకంటే దానికి అథెంటిసిటీ ఏంటి, ఎవడో ఒకటి చెప్పచ్చు. నేను అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నా అన్నాడు, ఏదో పేరు కూడా సరిగ్గా చెప్పలేదు, ఒరిజినల్ పేరు చెప్పలేదు, ఏదో అయింది. ఉంది నా దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే చాలా పక్కగా కళ్ళ ముందు చూసినట్టు జరిగినట్టు అన్నీ చెప్తున్నాడు. ఆ రోజు రాస్తాను నేను మందు అవుతున్నామండి, ఆ టైంలో పెద్ద గొడవ అయింది, కిందకు వచ్చాము, ఏంటి ఇదంతా మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. నమ్మబుద్ధి వేసింది. కానీ అతను క్రెడిబుల్ ఎవిడెన్స్ నేను ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాను? ఆయనకి వీడికి మధ్య రిలేషన్ ఏదైనా దొరికితే కదా. అలా అవుతున్న టైంలో మనకు ఒక కాల్ దొరికింది వీళ్ళిద్దరికి మధ్య. ఓకే. సో అదేంటంటే ఒక నిమిషం, కిరణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నా. అవును ఉన్నావా? కిరణ్ టాపిక్ రావడం వేరు, కిరణ్ టాపిక్ రావడం వేరు, ఇది వేరు, స్లట్ వేరు. కిరణ్తో నేను రిలేషన్షిప్లో ఉన్నా, ఓకే, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఎవరి కిరణ్ అనే వ్యక్తి తర్వాత మాట్లాడదాం. అవును ఊరేసుకున్నావు కదా వాడి కోసం అని కూడా అంటున్నాడు. ఓకే, ఒక నిమిషం, కిరణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నా. అవును ఉన్నావా? కిరణ్ టాపిక్ రావడం వేరు, కిరణ్ టాపిక్ రావడం వేరు, ఇది వేరు, స్లట్ వేరు, అందరితో పడుకోవడం వేరు. ఇది ఈ చూడు ఒకటి, నేను మాట్లాడితే స్ట్రైట్ గానే మాట్లాడతా, నీకు తెలుసు. నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నా. అండ్ ఇన్ని రోజులు అడగకుండా నేను చెప్పను కదా, నేను ఏం చెప్పలే అయ్యి అస్సలకి. మనం అస్సలకి మరెందుకు నీ పేరు వాడి ఇది చేస్తున్నారు? నా పేరు వాడు ఏం చేస్తారు అసలుకి? ఎవ్వరు సాయి చెప్పడు, మా మామయ్య చెప్పడు, ఎవ్వరు చెప్పరు. ఒక్క మాట కూడా నా మీద ఎదురు మాట్లాడరు వాళ్ళు. మాట్లాడారని కాదు, నీ గురించి చెప్పాడు. టంటీ చెప్పాడంటే అదే చెప్పా. ఎప్పుడో వచ్చారు, అప్పుడు కలుసుకున్నారు, నాకేం తెలుసు. దాని తర్వాత అప్పుడెప్పుడో కలుసుకున్నారు, గోవా వెళ్ళారు, అది అయిపోయింది, అది దాన్ని నేను అదేగా చెప్పింది. నేను అస్సలు అబద్ధం అస్సలు చెప్పను. అబద్ధం చెప్పకు. మనం అసలుగా నేను నిజం చెప్పినా నమ్మరే ఎవరు. అదేందో నాకు అదో ప్లస్ పాయింట్ అయిపోయింది నాకు. ఆడున్నావు గుంటూరులో? ఎందుకు? ఓ 200 ఉంటే పంపివా ప్లీజ్. నాకేంటి, ఏమన్నా 2 నిజాలు చెప్పు. కొన్ని నిజాలు కావాలా? అవి కాదు, షిట్టుకు కూడా వెళ్ళదు. నాకు పనికొచ్చేది. పనికి వచ్చేదా? వచ్చేది
రిలీజ్ అవుతుంది. ఏం రిలీజ్ అవుతుంది? ఓజీ టీజర్ నాకు పెట్టేదాన్ని ఫోన్ 200 ప్లీజ్. 200తో పాటు ఇంకేదైనా కూడా ఇస్తాం. పల్లపూడి కూడా ఉంది నా దగ్గర. పల్లెపూడి నీ దగ్గర ఉందా? సో బేసికలీ 200తో పాటు ఇంకేదన్నా ఇస్తా. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ గమనించాలా, ఇది నార్మల్ కన్వర్జేషన్ ఏదో నేను మామూలుగా అనుకున్నా, పళ్ళపొడి ఎవడన్నా పళ్ళపొడి ఎందుకు ఇస్తాడు నాకు అర్థం కాల. ఇవాళ రేపట్లో పళ్ళపొడి ఎందుకు వాడతారు? అందరూ పేస్టులు వాడుతున్న టైంలో అయినా కూడా 200తో పాటు పళ్ళపొడి ఇస్తాను అంటే నాకు అసలు ఆలోచన కూడా రాలా. తక్కువని ఎవడో అన్న పళ్ళపొడి అంటే అది కొకైన్కి వాడతారు, మీకు తెలుసో లేదు, పళ్ళపొడి చాలామంది వాడతారంటే అప్పుడు నాకు అర్థం అంటే ఎవరినైనా సరే నేను డ్రగ్స్ ఇచ్చి నిన్ను మేనేజ్ చేస్తా, ఏదో 2 నిజాలు చెప్పు, నాకు 2 నిజాలు చెప్పు. వాడు ఏదో ఓజీ అదే మన ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ టీజర్ రిలీజ్ అయింది ఏదో చెప్తున్నాడు, కథలని చెప్తుంటే ఇవి కాదు, నాకు నిజాలు చెప్పు, నీకు పళ్ళపొడి ఇస్తా, 200 ఇస్తాను, పళ్ళపొడి కూడా ఇస్తాను. వాళ్ళ అడ్రస్ ఇస్తావా? సృజన్ కుమారా? సృజన్ కుమారు ఏంటది చెప్తాను. ఇప్పుడు నిజానికో అబద్ధానికో తెలియదు, నా పని నేను బతుకుతుంటే మొన్న చింటూ మళ్ళీ ఎగిరి నా మీద పడి ఒక్క నిమిషం నువ్వు ఎంత చెత్తదాని అంటే చెప్పనా? ఒకటి నేను చెప్పే గ్యాప్ లో కూడా నువ్వే ఒకటి ఇంకోటి లాక్కుంటూ వెళ్ళిపోతావు. అసలు ఇప్పుడు నేను చెప్తాం అనుకుంది కూడా మర్చిపోయేది వచ్చా దగ్గర ఆగావు. అది ఏంది, అది ఆ గచ్చిబోల్లో అదేదో కాలనీ ఉంటది, ఏం కాలనీ? నాకు ఇక్కడ హైదరాబాద్ గుంటూరులో వాళ్ళు మావయ్యని కలవాలి. నాకు ఎక్కడ తెలిసి వస్తేగా, అక్కడైతే తెలుసు, ఇక్కడ అతను కూడా మనకు తెలియదమ్మా. వాడు మనకి ఎప్పుడు 2001 నేను ఎప్పుడు వెళ్ళా పటియాలా. సో బేసికలీ ఇన్ఫర్మేషన్ కావాలి, వాళ్ళ మామయ్య అడ్రస్ కావాలి, వాళ్ళ బంధువుల అడ్రస్ కావాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ గొడవ చేయాలి, వాడికి వీడి పెంటంతా వినిపించాలి, వాళ్ళ పరువు తీయాలి. బేసికలీ ఇదే మోడ్లో ఉంటుంది అనమాట. దానికి వీడే ఇచ్చే లంచం ఏంటంటే పళ్ళపొడి. అది సో ఈయన ఈ కాల్ నాకు దొరికేదాకా ఈయన చెప్పేది నిజమా అబద్ధం అనే డైలమాలో నేను చాలా రోజులు ఉండే. సో తర్వాత ఈ సదరు ఈ డమ్టీ అనే వ్యక్తి చెప్పింది కాల్లో ఉన్న వ్యక్తి అండి. సో ఈయన చెప్తున్నాడు, ఇది నాకు ఫస్ట్ చేసిన కాల్. ఈ పిల్ల అసలుకి తరుణ్ని అసలుకి ఎరగొట్టింది. ఓకే, ఆ షీల్డ్ మొత్తం పైన ఉన్న ఫ్లోర్ లో ఉన్న ఆ షీల్డ్, ఆ బుక్స్ ఉంటాయి కదా, అదే స్టోరీవి, అవన్నీ ఇసిరేసి అసలు నాకు సౌండ్ పోయింది. మా అమ్మ ఇంకా మరుసటి రోజు పచ్చళ్ళు పంపించింది. ఇక నాకు అర్థం కాలే, నేను వెళ్ళిపోతాను, నాకు వర్కౌట్ కాదు ఇదంతా. అసలుకి మీకు ఇంకొక 2 విషయాలు చెప్తాను. నాకు ఈ విషయం ఆ రోజు ప్రీతికి డ్రగ్స్ ఇచ్చిన మాట వాస్తవం అంటే తను లిటరలీ నోట్లో పెట్టిందని చెప్తుంది, నిజమేనా? అయ్యో షూర్ అండి, నేనే ఒప్పుకుంటున్నాను కదా. అవునా? ఎట్లా అంటే పడుకున్నప్పుడు పెట్టిందా, కూర్చున్నప్పుడు టప్పని తీసుకుని పెట్టేసింది? లేదు, పడుకున్నప్పుడు ఇట్లాంటివి కాదండి. తగ 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 కొట్టి 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 ఇలాంటి. ఓకే, అంతే, అంతకు మించి అయితే. వీడియో ప్రూఫ్ దొరకదా దానికి? సార్ వీడియో ప్రూఫ్ ఏమన్నా దొరుకుతుందా? అర్థం కాలేదు. అంటే నాకు ప్రీతి చెప్పిన విషయం ఏంటంటే వచ్చిన ఫస్ట్ డేనే అలా చేసిందని. సార్ నిజమేనా? ఫస్ట్ డేనే అంత ఈజీగా ఎట్లా వెళ్ళిపోతుంది? ఫస్ట్ డేనే ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషికి అలవాటు చేయటం అనేది చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు తర్వాత అలవాటు పడతాం అనేది వాళ్ళ టైం. అది
నాకు 34 ఏళ్ళండి. ఇప్పుడు నేనేం చెప్తా. సో ఇతను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు నాకు ఆ రోజున, ఈ డెంప్టీ అనే వ్యక్తి. ఆ రోజు నేను బయట పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఎవడో ఒక అన్నమ్మకుడు ఫోన్ చేసేస్తే మనం తీసేసుకోలేము కదా. సో తర్వాత ఇతను లావణ్య కాల్ మాట్లాడుకున్న తర్వాత మీరు నమ్మారు. ఎస్. ఓకే, చూడండి ఎంతమందికి అలవాటు చేస్తుందని అడిగితే ఎంతమందికి అని చెప్పాడు చూడండి. ఈ మస్తాన్ సాయి వీళ్ళిద్దరిది ఎవరు తప్పు కాదండి. ఒక టైం పీరియడ్ లో వాళ్ళు అంతే, అంటే కంటిన్యూస్ గా ఉన్నారు వీళ్ళిద్దరు. నేను లైవ్ లో ఉన్నాండి బాబు. రాష్ట్రానికి మాత్రం ఫ్రెండ్స్ అని చెప్తా ఉంటుంది అంతేనా? అసలు ఆ మనిషి ఉన్నాడు లేదో కూడా తెలియట్లేదు. చౌకాశం చేసి కొడుతుంది. ఎందుకు ఆ రోజు ఉదయ్ ప్రీతి కూడా ఉన్నారు. ఓకే, అదే అదే చెప్పారు వాళ్ళు, ఇది అవార్డు తీసుకొని తలపగలు కొట్టిందని చెప్పి ఒక రోజు. మరి అదేగా ఆ రోజు నేనేదో కింద వాట్కా బాటిల్ ఉంటే తీసి పక్కన సైడ్ నీట్ గా బాటిల్ పగిలిపోద్దేమో, మళ్ళీ తర్వాత వెళ్ళి పొద్దున్న తెల్లారుజామున 7ంటికి రోడ్ తెచ్చుకుంటాడని నేను తీసి పక్కన పెట్టుకుంటున్నా. దట్స్ ఇట్. ఇప్పుడు ఒక అమ్మాయి మీద చేయేస్తే కొట్టినట్టు కదా, ఏం చేయలేమండి. సరే ఇప్పుడు నా మీద కేసు పెట్టింది. నా ప్రకారం ఓకే, ఏదో అడగాలి ఏది, అరే యారా ఎవడని చచ్చిపోయాడా అని ఇంకోటి అడగ. నాకు నేను లైవ్ లో చూసిన నేను నిజంగానే మీకు చెప్పానంటే అర్థం చేసుకోండి. ఉంటే ఏంటి 20 మందితో ఉంటే ఏంటి, అది ఇస్లాంపూర్ లో వాడు హీరో వచ్చేది. నేను ఎంత ఆపేవాడినో నాకు తెలుసు. నేను పిలిచేవాడిని. నా ఫ్రెండ్ కి నేను నోరు తెలుసు. అసలు రాజేశ్వరం అసలు ఇంకా సినిమాల్లోకి రాలేదు. ఓకే ఓకే, క్యాబ్స్ ఏవో ఉండి ఓలా ఊబర్లు వద్దు అంటానే ఉంది. ఎక్కడి నుంచి తెస్తుందండి డ్రగ్స్? గోవా నుంచేనా? అంతే, ఇంకా ఎక్కడి నుంచి? ఎంత మామూలు కేజీలు తెచ్చుకుంటుందా లేకపోతే ఎట్లా? అది నాకు తెలియదు. తెచ్చుకొని అందరికి ఇస్తా ఉంటుందా ఎట్లా? అమ్ముతా? నిజంగా నాకు తెలీదు. అమ్ముతుందా అంటే పోలీస్ కన్ఫ్యూషన్ లో రాసింది అంటే 1500 తీసుకొస్తే 6000కి అమ్ముతాను. అది నిజంగా నాకు తెలీదు. ఎందుకంటే బికాస్ ఐఎమ్ నాట్ యూస్ టు దట్ వన్. బట్ ఇంటికి వచ్చిన వాళ్ళకి వస్తూ ఉంటది. అంతే నాకు చెప్పింది. ఉప్పు ఒకసారి టేస్ట్ చేయండి. ఎంతమందికి అలవాటు చేసి ఉంటుంది సుమారుగా? ఒక ఫిగర్ 50-100, ఒక 20 నుంచి 30 మంది దాకా. అంతమంది అబ్బాయిలా మిక్స్డ్ అప్. ఓకే, ఇది ఎప్పుడు మీకు తెలిసింది? 2020లోనా? 2020 ఏంటి, 2016-17 నుంచి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. 2016-17 నాటికి ఆవిడ 30 మందికి డ్రగ్స్ అలవాటు చేసిందని ఆవిడ నైబర్ అతనికి కూడా అలవాటు చేయబోతే నేను తీసుకోలేదు అని చెప్తున్నాడు. అట్లా క్రెడిబుల్ సోర్స్ ఎప్పుడైంది అంటే అతను మాట్లాడిన కాల్ కూడా మీకు వినిపించాను. వాళ్ళిద్దరికి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. పళ్ళపొడి కావాలని కూడా అడుగుతుంది. సో మేబీ అతనికి ఉన్నా కూడా అతను చెప్పుకోకపోయి ఉండొచ్చు. బట్ ఇదైతే చెప్తున్నాడు. 16-17కి అసలు మస్తాన్ సాయి అనేవాడు సీన్లో లేడు. మస్తాన్ సాయికి తనకి పరిచయం 2022 అక్టోబర్లోనో సెప్టెంబర్లోనో వాటెవర్. అప్పుడు ఆవిడ రాసిచ్చిన సాక్ష్యం. మరి 2016-17కే ఈవిడ 30 మందికి డ్రగ్స్ అలవాటు చేసి ఉంటే ఈ పాటికి ఎంతమందికి అలవాటు చేసి ఉంటుంది? సంవత్సరానికి 30 మంది లెక్కేసుకున్నా అప్పటి నుంచి ఇప్పటికి 16కే 20 మంది అంటే మరి ఇప్పటికి కొనేసి మంది అయిపోయి ఉంటారా? అది నాకు తెలియదు లెక్క. నేను అప్పటి నుంచి నేను ఎక్కడో బిజీగా తిరుగుతా ఉన్నా. అయితే 2016 నాటికి 20 మంది లెక్క అనమాట. అంతే. ఏమేమి ఉన్నాయండి? హెరాయిన్, కొకైన్, మెత్ వాడుతుందా? నాకే తెలుసు అదేం పెట్టిద్దో. అంటే ఆవిడ రాసింది ఏంటంటే మెత్ 5 గ్రాముల మెత్. అది నాకు తెలియదు, నిజంగా నాకు తెలీదు. నాకు నిజంగా ఎందుకంటే నాకు తెలిసింది మీకు చెప్పగలుగుతున్నా. అయితే ఇంకొకటి, వీళ్ళకి ఇలా డ్రగ్స్ అలవాటు చేసి వీళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ని పిలిపించి వాళ్ళ న్యూడ్స్ అన్ని పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటది. ఇది విన్నారా మీరు? అది పాయింట్. ఏమండి ఊరుకోండి, నా ఏ పెట్టుకుంది ఎవడికి పంపుతావు?
మామిడి మూత పప్పుకో అన్న. వీడిని కూడా బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తుంది. నేనైతే తెగించేసా, మామిడి మూపుట పప్పుకో అన్న. ఇది ఈ పని ఇదే పని చేస్తూ ఉంటది ఎందుకని? 24 గంటలు కంట్రోల్ కావాలి, ప్రతి ఒక్కడి మీద కంట్రోల్ కావాలా? మీరు అన్నయ్య కదా, నా మీద కంట్రోల్ కావాలి. నేను అసలుకి అబ్బో నేనంటే భయం కొంచెం. ఓకే, నేనేంటంటే తెగించి మాట్లాడతా. సో అది ఇతన్ని కూడా బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేసింది, ఇంకా తెగిచ్చేసాడు కాబట్టి ఏం చేయలేక వదిలేసింది. బట్ భయపడిన వాళ్ళని అలాగా చేస్తుంది. దాదాపు 1 గంట సేపు మాట్లాడు, కొంచెం స్లోగా మాట్లాడతాడు మనిషి. బట్ అప్పుడు మాట్లాడినప్పుడు నాకు అన్నీ తెలిసి ఇట్లా చేతులు కట్టేసుకొని కూర్చున్నా ఇన్నాళ్ళు. ఏ రోజైతే ఇది వచ్చిందో నా వైకెన్. సో 16-17 టైంకే 30 మందికి నా పోరాటం అదే కదమ్మా. నేను ఇంతమందికి నెత్తి నోరు బాదుకొని చెప్తున్నా కూడా రైట్ రాయల్గా అక్కడ కూర్చొని ఒక 4 రిపోర్టర్లు పెట్టుకొని నేను మంచిదాన్ని రాయించుకుంటూ ఎవరో పోలీస్ పరిచయాలు పెట్టుకొని ఆ మీద కేసులు ఉన్నా కూడా కనీసం ఆవిడని అరెస్ట్ చేసే పరిస్థితి లేకుండా హ్యాపీగా రాజ్యం వెళ్తుందంటే అడిగిన నా మీద బురద జల్లి నా మీద కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు చక్కగా. అంటే చూస్తున్నాం కదా శేఖర్ గారు, ఇంకా 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 దారుణాలు వస్తూనే ఉన్నాయి ఒకదాని తర్వాత. అంటే దీనికి ఫుల్ స్టాప్ పడట్లేదు. ఈ కాల్ రికార్డ్స్ కానివ్వండి, ఇంకా వింటూనే ఉంటున్నాం. కొత్త వ్యక్తులు కొత్తవి తెలుస్తూనే ఉంటున్నాయి. త్వరలోనే నాకు తెలిసి ఒక ఎంక్వైరీ పడుతుంది, దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.